అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మనం ఈరోజు 7వ తరగతి తెలుగు వాచకంలోని రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన శ్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నాం. రాయప్రోలు సుబ్బారావు గారు అనగానే మనకందరికీ కూడా గుర్తొచ్చే గేయం ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. మనం ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ కాలు మోపినా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఎవరు ఎదురైనా మన జన్మభూమి అయినటువంటి భారతదేశాన్ని గురించి పొగడాలి. మన భరత జాతి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. పాఠం ఉద్దేశాన్ని గురించి తెలుసుకుందాం. భారతదేశము అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. సిరి సంపదలకు పాడి పంటలకు ప్రసిద్ధి పొందినది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం. భారతదేశంలో పలు రకాలైనటువంటి నాగరికతలు ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇంకా సిరి సంపదలకు పాడి పంటలకు కూడా భారతదేశం చాలా ప్రసిద్ధిని పొందింది. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి ఎందరో గొప్ప వ్యక్తులకు భారతదేశం పుట్టినిల్లు. భారతదేశంలో అనేక కులాలు మతాలు అనేక సంస్కృతులు భాషలు మాట్లాడే వాళ్ళం అందరూ ఉన్నాం. అయినప్పటికీ కూడా అందరం భారతీయులం అనేటటువంటి ఒకే త్రాటిపై నడుస్తున్నాం. కాబట్టే భారతదేశము భిన్నత్వంలో ఏకత్వము అనే ప్రత్యేకతను కలిగి ఉంది. దీన్నే ఆంగ్లంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. మన దేశం యొక్క గౌరవాన్ని అన్ని దిక్కులకు చాటడం మనం చేయాల్సినటువంటి పని. మన దేశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడం అనేది మనందరి బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని మనందరిలో కలిగించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రా ఛందస్సులో ఉండి రాగయుక్తంగా అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. కవి పరిచయం. రాయప్రోలు సుబ్బారావు గారు 1892 సంవత్సరం మార్చి 13న జన్మించారు. 1984 సంవత్సరం జూన్ 30న మరణించారు. భావకవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. ప్రస్తుతం మన పాఠ్యభాగం శ్రీలు పొంగిన జీవగడ్డ. దీన్ని రచించినటువంటి కవి రాయప్రోలు సుబ్బారావు గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గార్లపాడు అనే ఊరిలో పుట్టారు. ఈయన రచించినటువంటి కావ్యాలు తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. ఇంకా ఈయన రాసినటువంటి లక్షణ గ్రంథాలు రమ్యాలోకం, మాధురీ దర్శనం. రాయప్రోలు వారి కవిత్వంలో అద్భుతమైన వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి అడుగడుగునా కనిపిస్తాయి. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాలకు తలమానికం. మన వైదిక వాంగ్మయం, ఉపనిషత్తులు సమాజానికి దివ్య మార్గదర్శనం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద,
కవిత్వం, నాట్య రీతులు అత్యంత ప్రసిద్ధికెక్కినాయి. భారతీయ చారిత్రక వారసత్వం, మన దేశపు ఘనత ఎంత విశిష్టమైనవో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ప్రపంచ దేశాలలో భారతీయ సాంస్కృతిక వైభవం అనేది చాలా శ్రేష్టమైనది. భారతీయ వేదాలు, ఉపనిషత్తులు సమాజానికి ధర్మ మార్గాన్ని నిర్దేశం చేస్తాయి. భారతీయ చారిత్రక కథలు, సాహిత్య సంపద, కవిత్వం, నాట్యం ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. భారతీయ చారిత్రక వారసత్వం, భారతదేశపు ఘనత ఎంత విశిష్టమైనవో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. గేయాన్ని ఒకసారి పాడుకుందాం. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యముచే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. మేలికిన్నెర మేళవించి రాలు కరగగ రాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగా చివురు పలుకులు చెవుల విందుగా కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవె చెల్లెలా. దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కదా కండగల చిక్కని తెలుంగుల కలసి పాడవె చెల్లెలా. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి భంగపడని తెలుగునాదుల పాట పాడవె చెల్లెలా. కవి మన దేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ప్రతి వారు పాడుకునేందుకు వీలుగా గేయంలో ఈ కింది విషయాలను చెప్పారు. భారతదేశ ప్రజల్ని తమ్ముడా, చెల్లెలా అని సంబోధించారు. ఈ గేయానికి వివరణ చూడండి. శ్రీ అంటే సంపద, శ్రీలు పొంగిన జీవగడ్డ అంటే సిరులు పొంగినటువంటి జీవమున్న భూమి అని అర్థం. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. మన భారతదేశము సిరులు పొంగినటువంటి జీవమున్న భూమి. ఇది పాడి పంటలు కలిగినటువంటి భాగ్యదేశం. అలాంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి. వేద శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఇంకా భారతదేశాన్ని గురించి ఏం చెప్తున్నారో కవి చూడండి. వేద శాఖలు
అంటే వేదాలు, వాటి యొక్క శాఖలు వెలిసెనిచ్చట ఈ భారతదేశంలోనే వెలిశాయి. ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణం అంటే వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం కూడా ఇక్కడే పుట్టింది. బాదరాయణ అంటే బదరివనంలో నివసించినవాడు, వ్యాసుడు అని అర్థం. అనంతమైనటువంటి వేద విజ్ఞానాన్ని వ్యాసుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా విభజించాడు. కాబట్టే వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడు. మహాభారతం, భాగవతాలను రచించినటువంటి వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్నటువంటి పుణ్యభూమి ఇది. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువొలికె నిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా. విపిన అంటే అడవి. ఈ భారతదేశంలో దట్టమైనటువంటి చెట్లతో కూడినటువంటి విస్తారమైనటువంటి అరణ్యాలున్నాయి. మధురమైనటువంటి భావసారం కలిగిన ఉపనిషత్తులు కూడా ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడినటువంటి తత్వబోధన విస్తరించినటువంటి విమల తలము, పవిత్రమైనటువంటి భూమి భారతదేశంలోనే దట్టమైనటువంటి చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైనటువంటి భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడినటువంటి తత్వబోధన విస్తరించినటువంటి పవిత్రమైన భూమి ఇది. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యముచే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. కవి ఇంకా ఏమంటున్నారో చూడండి. ఆపస్తంభుడు, అశ్వలాయనుడు మానవ జీవన విధానానికి సంబంధించినటువంటి ధర్మ సూత్రాలను చెప్పారు. అలాంటి ధర్మ సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పతనము, ఇంకా ప్రచండ పరాక్రమం కలిగినటువంటి రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ కూడా చిత్రదాస్యముచే అంటే బానిసత్వం వలన చరిత్రలో చెరిగిపోయాయి అంటున్నారు కవి. చిత్రదాస్యం అంటే బానిసతనం అనుకున్నాం కదా. ఆ బానిసతనం అంటే ఏంటి? ఇతరుల చెప్పు చేతుల్లో మెలగడం అనమాట. ఇతరుల కింద బ్రతికేటటువంటి వారికి ఎటువంటి స్వేచ్ఛ కూడా ఉండదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవోత్సవంలా బ్రతకాలి. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కదా. ఆ సమయంలో వాళ్ళు మన హక్కులన్నింటినీ కూడా హరించి వేసి భారతీయులందరినీ కూడా ఆంగ్లేయులు తమ బానిసలుగా చూశారు. కాబట్టే మన దేశ గొప్పతనము, ఘన చరిత్రలన్నీ విదేశీయుల కింద బానిసతనం వలన అంతరించిపోయి. మేలికిన్నెర మేళవించి రాలు కరగగ రాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. కిన్నెర అంటే వీణ. కిన్నెర వాద్యాన్ని మీటుతూ రాళ్లను కూడా కరిగించగలిగినటువంటి రాగంతో మధురంగా భావి భారతదేశాన్ని గురించి పాడుకోవాలి అంటున్నారు కవి. నవరసమ్ములు నాట్యమాడగా చివురు పలుకులు చెవుల విందుగా కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవె చెల్లెలా. నవరసాలు అంటే శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, బీభత్సం, శాంతం. వీటిని నవరసాలు అంటారు. నవరసాలతో నిండినటువంటి తేట తెలుగు మాటలతో చెవులకు ఇంపుగా కవిత్వాన్ని చెప్పినటువంటి కవుల్ని మనం గౌరవించాలి. దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. ఇంకా ఏమంటున్నారో చూడండి.
దేశ గర్వము, దేశం యొక్క అభిమానము ప్రకాశించే విధంగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడినటువంటి వీరులను గురించి తెలుసుకొని వారిని కీర్తించండి అంటున్నారు. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ, కండగల చిక్కని తెలుంగుల కలసి పాడవే చెల్లెలా. మహాభారతంలో పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధం అంటారు. పాండవుల కత్తుల పదునుతో తళతళలాడినటువంటి కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కనైనటువంటి తెలుగు పదాలతో అందరూ కూడా కలిసి పాడుకోవాలి. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి, చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. ఈ లోకాన్నంతటిని అంటే ఈ ప్రపంచాన్నంతటికీ కూడా వేడెక్కించినటువంటి కాకతీయ రాజుల యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చీకిపోని విధంగా, అంటే కలకాలం నిలిచే విధంగా, కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి, మెచ్చుకొని ఆ చరిత్రల్ని పాడుకోవాలి అంటున్నారు కవి. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెలా. ఇంకా ఏమంటున్నారో చూడండి. తుంగభద్రా నది అలలతో పాటుగా ఆకాశాన్నంటినా కూడా చెక్కు చెదరనటువంటి ధైర్యం కలిగిన తెలుగు రాజుల యొక్క చరిత్రలను మనందరం గానం చేయాలి అంటున్నారు. పాఠ్యభాగ సారాంశాన్ని చూడండి. మన భారతదేశం సిరులు పొంగిన జీవమున్నటువంటి భూమి. ఇది పాడి పంటలు కలిగినటువంటి భాగ్యదేశం. అట్లాంటి ఈ భారతదేశాన్ని గూర్చి మనం భక్తితో పాడాలి. వేదాలు, వాటి శాఖలు ఈ దేశంలోనే వెలిశాయి. ఆది కావ్యమైనటువంటి రామాయణం కూడా ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించినటువంటి వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్నటువంటి పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైనటువంటి చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైనటువంటి భావసారం కలిగిన ఉపనిషత్తులు కూడా ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడినటువంటి తత్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది. ఆపస్తంభ, అశ్వలాయనాది సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలు అన్నీ పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. కిన్నెర వాద్యాన్ని మీటుతూ రాళ్లను కూడా కరిగించగల రాగంతో మధురంగా భావి భారతదేశ భాగాన్ని గురించి పాడుకోవాలి. నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో చెవులకు ఇంపుగా కవిత్వాన్ని చెప్పినటువంటి ప్రగతిశీల కవులను గౌరవించాలి. దేశాభిమానం ప్రకాశించే విధంగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడినటువంటి వీరులను గురించి తెలుసుకొని కీర్తించాలి. పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగు పదాలతో అందరూ కలిసి పాడుకోవాలి. ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్రా నది అలలతో పాటుగా ఆకాశాన్నంటిన చెక్కు చెదరని ధైర్యం గల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి. ఈ గేయం ద్వారా భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నారు కదా. ఆ గొప్పతనాన్ని, గౌరవాన్ని నిలపడం మనందరి యొక్క కర్తవ్యం అని కూడా తెలుసుకోగలగాలి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.